భరద్వాజ్ గారు, నిన్న బీహార్లో మహాగఠబంధన్ కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో ఏంటంటే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగము, అదేవిధంగా ప్రతి ఒక్కరికి 25 లక్షల బీమా, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నట్టు కూడా తేజస్వి యాదవ్ చెప్పారు, సీఎం క్యాండిడేట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఏంటంటే పీకే బీహార్లో ఎటువంటి రోల్ ప్లే చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? జన్సురాజ్ అనేటువంటి పార్టీ ద్వారా ఆయన ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. ఎన్డీఏ మీద, అలాగే ఈ మహాగఠబంధన్ అనే పేరుతో ఏర్పడినటువంటి మహాకూటమి ఇది ప్రజల్ని ప్రభావితం చేయడంలో ఘోరంగా విఫలమవుతాయని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నిన్న తేజస్వి యాదవ్ ప్రకటించినటువంటి ప్యాకేజీలు ఇవన్నీ జనాల్ని ప్రలోభ పెట్టే పరిస్థితుల్లో లేవు అనేది ఆయన ఉద్దేశం. ఆల్రెడీ వీళ్ళందరూ కాలం చెల్లినటువంటి నాయకులు అని మాట్లాడుతున్నాడు ఆయన. లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళని చూసి ఓట్లేసి, అంటే ఒక నాయకుడిని చూసి ఓట్లేసే జనరేషన్ వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అనే దాని మీద ఓట్లేస్తున్నారు. కాబట్టి జనాలు కొత్త శక్తుల్ని కోరుకుంటున్నారు. సాంప్రదాయ రాజకీయ నాయకులు మొత్తాన్ని తీసి పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు బీహార్లో. కాబట్టి ఆ కొత్త జనరేషన్ యూత్ కోరుకుంటున్నటువంటి పార్టీ జనస్వరాజ్ పార్టీ అని చెప్తున్నాడు ఆయన. ఎన్డీఏ అలాగే ఈ మహాకూటమి ఈ రెండు ఏ విధమైన పెర్ఫార్మెన్సు ఇవ్వవు. ఎన్నికల్లో గెలవబోయేది జనస్వరాజ్ పార్టీ అని బలంగా చెప్తున్నాడు ఆయన. చెప్పడంలో తప్పేం లేదు, కానీ అసలు ఈ జనస్వరాజ్ పార్టీ ఏం చేయబోతోంది అనేది కీలకం. అంటే ఎవరికి ఎర్త్ పెట్టి ఎవరికి మేలు చేసే అవకాశం ఉంది ఈ పార్టీ ద్వారా అనేది కూడా ఒకటి ఆలోచించాలి. అంటే ఇది కనిపించకుండా ఎన్డీఏకి ఏదైనా హెల్ప్ చేస్తుందా అనేటువంటి ఒక సందేహం. ఎలా అంటే గతంలో మనం ఒక్కసారి పాత రోజుల్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టి జనాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. కొంత భారీ సంఖ్యలోనే ఓట్లను తన వైపు తిప్పుకోగలిగాడు. అది ఎవరికి లాభంగా పరిణమించింది? ఫైనల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగి అధికారంలోకి రావడానికి అది ఉపయోగపడింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి అనే ఏర్పాటు చేశాడు. ఏది టీఆర్ఎస్ పార్టీతో కూడా కలిసి కేసీఆర్ చంద్రబాబు కలిసి తిరిగారు. అప్పుడు ఇంత చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలవగలిగాడు. కాబట్టి అంత మహాకూటమిని ఎదిరించి గెలిచే అవకాశాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డికి కల్పించింది చిరంజీవి. ఆ చిరంజీవి పార్టీ తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది, ఆయనకి కేంద్ర మంత్రి పదవి వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ చూసిన తర్వాత అసలు ఆ పార్టీని పెట్టించిందే వైఎస్ అని కూడా ఒక ప్రచారం జరిగింది. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే చిరంజీవిని రాజకీయాల్లో పట్టుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చాలామంది మాట్లాడారు కదా. ప్యాకేజీ ఇచ్చి పెట్టించారు ఆ పార్టీ అని కూడా మాట్లాడారు. అయితే చిరంజీవి దాని మీద ఇబ్బంది పడవచ్చు, లేకపోతే హర్ట్ అవ్వచ్చు, కానీ అందులో కొంత వాస్తవం ఉందని నమ్మేవాళ్ళు ఉన్నారు. సో ఇది కండిషన్. ఆ క్యారెక్టర్ ఇప్పుడు ప్రజారాజ్యం నిర్వహించిన పాత్ర, ఆ రోజున ఏపీ ఎలక్షన్లో ప్రజారాజ్యం నిర్వహించిన పాత్రే ఇప్పుడు ఈ జనస్వరాజ్ పార్టీ బీహార్లో పోషించబోతోందా అనేది ఒక డౌట్. ఒకవేళ ఆ డౌట్ నిజమైతే ఇది ఎన్డీఏకి ఉపయోగపడే వ్యవహారంగా తేజస్వి యాదవ్ మీద ఎక్కువ దాడి జరుగుతోంది ఆయన వైపు నుంచి. తేజస్వి యాదవ్ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అవతల వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కాలం చెల్లిన నాయకులు అంటున్నాడు. వీళ్ళ వలన రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు అంటున్నాడు. కానీ ప్రధాన కేంద్రీకరణ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ పెద్ద మనిషి ఏదో పద్ధతిలో ఎన్డీఏకి ఉపయోగపడే కార్యక్రమం ఏదో జరుపుతున్నాడు అక్కడ అనే సందేహం అయితే కలుగుతోంది. ఓటర్లని మరి మహాకూటమి పేరుతో వీళ్ళు చెప్తున్నటువంటి వాగ్దానాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయి, ఏ మేరకు ఓటర్లు పూలై ఓట్లేస్తారు? సంక్షేమ పథకాలకి ఓట్లు వేయటమా, అభివృద్ధి చేస్తారు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ఎవరు? పీకే మేము అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్గానే చెప్తున్నాడు. చిరంజీవి గారు కూడా చెప్పాడు నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని. కానీ ఫైనల్గా జరిగింది ఏంటి? ఆయన 17 సీట్లకు పరిమితం అయ్యాడు. ఈయన కూడా అలాంటి అనుభవాన్ని వాంటెడ్గానే కోరి
ఈ ఆవేశం అంతా పడుతున్నాడా అనేది ఒక సందేహం. ఇది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు, కానీ నడుస్తున్నటువంటి ప్రచార సరళ అయితే అలాగే ఉంది. చూస్తుంటే ఎన్డీఏ తనకు అనుకూలంగా బీహార్ ఫలితాన్ని తన వైపుకు డైవర్ట్ చేయడం కోసం, తన వైపు మళ్లించుకోవడం కోసం పీకేని ఒక ఆయుధంగా వాడుతోందా అనేటువంటి ఒక సందేహం అయితే కలగక మానదు. సో ఆయన ఎన్నికల ప్రచార సరళి ఇవన్నీ చూస్తే అదే ధోరణి కనిపిస్తోంది. కాబట్టి ఏదో ఒక ప్రమాదం ఉంది. తేజస్వి యాదవ్ అనుకున్నంత ఈజీగా సీఎం అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ అవతల వాళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడలో బలిపశువు అవుతాడేమో అనేటువంటి భయం అయితే ఉంది. ఆయన క్యాలిక్యులేషన్ అలా లేదు. ఆయన కాన్షియస్గా నేను గెలిచేయగలను అనేటువంటి ఒక మూడ్లో ఉన్నాడు. కానీ బీహార్ ఎన్నిక దేశ ప్రజలకు ఒక విచిత్రమైనటువంటి అనుభవాన్ని మిగిల్చే అవకాశం అయితే కనిపిస్తోంది.